అమ్మ కొన్ని విషయాలు ఇప్పుడు మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, గ్రామ యువకులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. ఒకటి, గత 10 సంవత్సరాల్లో కొన్ని పథకాలు మనకు కావాలని కోరుకున్నాం, కానీ అవి ఏ కారణం చేతనో మనకు రాలే. అటువంటిది ఏంటి అంటే రేషన్ కార్డులు. ఏ ఊరికి పోయినా కూడా మహిళలు ముందుకొచ్చి మాకు రేషన్ కార్డు కావాలి అని అంటా ఉన్నారు. ఎందుకు అంటున్నారు వాళ్ళు అంటే, ఇండ్లు పెద్దగా అయినాయి, పిల్లలు పెద్దగా అయినరు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, లేదా ఇంకో సంసారం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ కాలేదు. అవి ఆలోచించే ఈరోజు ప్రభుత్వం రేషన్ కార్డులకు ఎటువంటి లిమిట్ కూడా లేదు. ఎంతమందికి రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో ప్రభుత్వం గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీకు రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డు ఇస్తున్నామంటే పోయినసారి వచ్చినాయి కదా రేషన్ కార్డు, గదే బియ్యం అని మీరు అనుకోగల. గతంలో ఇచ్చేది దొడ్డు బియ్యం ఇస్తుండే, కానీ ఈసారి మీకు రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యాన్ని రేషన్ షాపులకు పంపుతాం. మరి సన్న బియ్యం ఉట్టిగానే రాదు కదమ్మా. ఇక మా రైతు అన్నలు ఉన్నారు, ఇక్కడ తెలుసు, మంచి వ్యవసాయం చేస్తారు ఇబ్రాహీంబాద్లా. గతంలో చాలా మంది రైతులు దొడ్డు బియ్యం పండించుకుంటుండే, గదే గవర్నమెంట్ తీసుకుంటుండే, మరి అదే దొడ్డు బియ్యాన్ని రేషన్ షాపులకు ఇస్తుండే. కానీ అందుకే మేము ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు ఈ దొడ్డు బియ్యాన్ని పక్కన పెట్టి సన్న బియ్యాన్ని రైతులకు పండియాలి, ఆ బియ్యాన్ని గవర్నమెంట్ కొనుక్కోవాలి, రేషన్ షాపులకు పంపి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఆ రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తే వాళ్ళు కడుపు నిండా తింటారు అని చెప్పి ఆలోచన ముందే చేసి మళ్ళీ రైతులకు వడ్లు పండియాలంటే గతంలో ఉన్న అలవాటు ప్రకారం దొడ్డోట్లు పండిస్తారు కాబట్టి వాళ్లకు బోనస్ ప్రకటించినాం. 500 రూపాయలు క్వింటల్ బోనస్ ప్రకటిస్తే చాలా మంది రైతులు, అవగాహన ఉన్న రైతులు సన్న వడ్లు పండించుకొని బియ్యం చేసి అది గవర్నమెంట్ తీసుకొని నిల్వ పెట్టుకుంది. ఇప్పుడు నిన్న పేపర్లో చూసిన, పోయినసారి నల్గొండ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండిస్తారు. పోయినసారి కంటే ఈసారి సన్న వడ్లు 30% అధికంగా పండించుకున్నారంట. అంటే ఈరోజు రైతులకు అవగాహన వస్తూ ఉంది, ప్రభుత్వం వాళ్ళకు చెప్తా ఉంది ఏది మంచిది ఏది చెడ్డది, ప్రజలకు ఏం కావాలనో అదే మన రైతన్నలు పండిస్తే ప్రభుత్వానికి మంచిగుంటుంది. ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో దాన్ని తిరిగి మన బడి పిల్లలకి ఇస్తున్నాము, మన రేషన్ కార్డు హోల్డర్స్కి ఇస్తాం. ఇట్లా ఒక మంచి ఆలోచన మన ప్రభుత్వం చేసింది, దాన్ని మన అందరం కూడా అభినందించాలి. ఇంతకుముందు రేషన్ షాప్కు పోయి అక్కడ బియ్యం అక్కడే సంచల తీసుకొని ఇంకోళ్ళకి ఏదో ఇస్తుంటివి, చాలా మటుకు గదే జరిగింది. కానీ ఇప్పుడు అట్లా జరగదు. రేషన్ షాప్లకు వెళ్ళి బియ్యం తీసుకొని ఇంట్లో మన పిల్లలకు కమ్మగా వండి పెట్టే వెసులుబాటు ఈ ఇందిరమ్మ రాజ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి ఇస్తా ఉన్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం, ఎక్కడ పోయినా డబల్ బెడ్రూమ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు రాజకీయ నాయకులని, కానీ ఎవ్వరు కూడా ఆలోచన చేయలే డబల్ బెడ్రూమ్ ఇవ్వడం సాధ్యమా? ఇన్ని లక్షల మందికి డబల్ బెడ్రూమ్ ప్రభుత్వం కట్టేయగలుగుతా అంటే అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, నేను కట్టిస్తా అని చెప్పి బయలుదేరిండు. మరి 10 సంవత్సరాలు అయింది, కట్టించిండా? ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇబ్రాహీంబాద్లో కట్టించిండ్రు? పోనీ మహబూబ్ నగర్ పట్టణంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించారంటే 10 సంవత్సరాలలో వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ 1500 మాత్రమే. అదే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఈ గ్రామంలో కూడా కొన్ని వందల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నారు, దాదాపుగా 290 300 కట్టుకున్నారు. ప్రత్యక్ష సాక్ష్యం, 32 లక్షల డబుల్ బెడ్రూమ్, 32 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది. ఎవ్వరు కూడా కాదనలేని సత్యం. ఆ అనుభవంతో మళ్ళీ ఈరోజు మేము చెప్పినాం, ఎలక్షన్స్ కంటే ముందు ప్రభుత్వం కట్టించేది సాధ్యం కాదు, కానీ మీకే చేతికి ఇస్తాం డబ్బులు, మీరే మీకు నచ్చినట్టు కట్టుకోవాలి అని చెప్పి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన చేస్తే మీరందరూ మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. నిజమే కదా? అందుకే ఆ మాట మీద ఉండడం కోసం, నిలబడడం కోసం ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరము 3500 ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం మీకు 5 లక్షల రూపాయలు,
ఎస్సీలకు ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు మీకే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ పథకాన్ని మొదలు పెట్టుకుంటా ఉన్నాం. మీకు తెలుసు ఒక రోజే అందరికీ మనం పూర్తి చేయలేం. అందుకే మీ డాటా మీద అన్ని పేరు అన్ని చేసుకున్నాం. మొత్తం 4 సంవత్సరాలలో సంవత్సరానికి ఎన్ని అందరికీ కూడా 5 లక్షల రూపాయలు మీరు ఇల్లు కట్టుకోవడానికి మీ అకౌంట్లలో పడతాయి. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ వచ్చి డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వలేదు అంటే డబుల్ బెడ్రూమ్లు అది గత ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మోసం చేసి అటే వీకింది. మేమన్నది మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అంటే మీకు డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము. గతంలో మేము ఇచ్చినట్టుగా 32 లక్షల ఇండ్లు మీరే కట్టుకోవాలి మీకు నచ్చినట్టు. ఆ కార్యక్రమానికే ఈరోజు మేము శ్రీకారం చుడతా ఉన్నాం. కాబట్టి ఎట్లాంటి కన్ఫ్యూజన్లు మీరు పెట్టుకోకండి దయచేసి. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, జాగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం ఈ గవర్నమెంట్ ఇస్తుంది. ఎన్ని ఇస్తుంది 4 ఏళ్ళల్లో అంటే 18 లక్షల ఇండ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ఆడబిడ్డల పేరు మీద వాళ్ళు కట్టుకోవడానికి మేము మీకు డబ్బులు ఇస్తున్నాం. ఒక్కొక్కరికి 5 లక్షలు. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. అలాగే కొంతమందికి ఇప్పుడు రాకపోవచ్చు. అంటే మనం సంవత్సరానికి ఇన్ని అని లెక్కేసుకున్నప్పుడు ఈ ఊర్లో ఓ 100 మంది ఉంటే మొదటి సంవత్సరమో 25 మందికి, ఇంకో సంవత్సరమో 25 మందికి, ఇట్లా ఒక్క సంవత్సరం కొన్ని ఇచ్చుకుంటా పోతాం. కాబట్టి మీరు ఏం అధైర్యపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందజేయాలని చెప్పి అధికారులు కలెక్టర్ గారితో సహా గ్రామం తిరుగుతూ ఉన్నారు. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. కొంతమంది అన్నారు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇవ్వాలి అంటే, అప్లికేషన్ ఎందుకు 2-3 సార్లు తీసుకున్నామంటే ఏ ఒక్క పేదవాడు కూడా మిస్ కావద్దు, సంక్షేమ పథకాలు అందకుండా వాళ్ళకు పోవద్దు అని చెప్పి 1-2 సార్లు మీ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం. మీ మంచి కోసం మేము తీసుకుంటున్నాం. అవన్నీ కూడా కంప్యూటర్లో ఎక్కిస్తూ ఉన్నాం. పొరపాటున ఎక్కడైనా మిస్ అయితే మళ్ళా తీసుకొని దాన్ని ఎక్కిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మళ్ళా ఎవరైనా మిస్ అయితే మీరు దయచేసి అధికారులకు లేదా ఇక్కడ ఉన్న నాయకులకు అప్లికేషన్స్ రాసి ఇవ్వండి, వాళ్ళు అధికారులకు ఇస్తారు. ఇదొక నిరంతరమైన ప్రక్రియ, ఈ రోజుతో ఆగదు. ఈరోజు మొదలైంది. ఈ 4 సంక్షేమ పథకాలు ఏదైతే ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినారో ఈరోజు మొదలైంది. ఇది 2028 దాకా నడుస్తూ ఉంటుంది. ఎవరికైనా రాలేదు, నా పేరు లేదు అని మీరు బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ పొరపాటున మీ పేరు గిట్లా రాకుంటే మీరు వచ్చి అప్లికేషన్ ఇస్తే మళ్ళీ మీ పేరు అందులో చేరుస్తాం. ఇది మీకోసం, మీ సంక్షేమం కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం తన డబ్బంతా రైతుల కోసము, గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళ కోసము, మా అక్క చెల్లెళ్ళ కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. అందుకే అన్ని రకాలుగా రైతు భరోసా కూడా ఈరోజు మేము ఇస్తూ ఉన్నాం. 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా గతంలో కంటే కూడా కొద్దిగా పెంచి ఇస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగుంటే మళ్ళీ వచ్చేసారి ఇంకొంచెం పెంచుతాం. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు లెక్క ఉంది, ఇలా 1183 మందికి రైతు భరోసా వస్తుంది. దీంట్లో కూడా ఎవరిదన్నా ఒకరిదో ఇద్దరు మిస్ అయినా కూడా మళ్ళీ వచ్చి అప్లికేషన్స్ ఇవ్వండి, వాళ్ళ పేరు కూడా దాంట్లో పెట్టిస్తాం. ఉపాధి హామీ పథకంలో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లే. దానికి కూడా మీరు చింతపడవద్దు. ఈసారి మీరు 20 రోజులు చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే నమోదు చేసుకోండి. వచ్చేసరికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇంత పారదర్శకంగా కుల్లాగా మీకు అన్నీ చెప్పి ఎవ్వరు మధ్యవర్తులు లేకుండా అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ సంక్షేమ పథకాలు మీకు అందిస్తారు. కాబట్టి దయచేసి ఎవ్వరు ఏం చెప్పినా వచ్చి ఎంత ఎగసినా మీరు మాత్రం నిమ్మలంగా ధైర్యంగా ఉండండి. ఇందిరమ్మ రాజ్యంలో మొదలు లబ్ధి పొందేది మహిళలు, రైతులు, తర్వాత మన యువకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు. కాబట్టి ఈరోజు కొన్ని మేము ఇచ్చిపోతాం. అధికారులు ఉంటారు నిరంతరంగా అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేదాకా అధికారులు కానీ మేము కానీ వేదిక మీద ఉన్న నాయకులు కానీ మీకు అండగా ఉంటాం.
అది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ కలెక్టర్ గారు స్వయంగా మన గ్రామానికి వచ్చి ఈ పథకాన్ని మన జిల్లాలో మొదలు పెడతా ఉన్నారు. వారికి అభినందనలు తెలుపుకుంటూ ఈ పథకం సవ్యంగా సాగాలి, అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే ఈరోజు ప్రజాపాలన కొనసాగిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నారు.